సంక్రాంతికి అన్ని బ్లాక్ బ్లాస్టర్. చాలా బాగుంది. అన్ని ఏజెస్ వాళ్ళు చూడొచ్చు, ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు. అసలు ఇక చెప్పక్కర్లేదు, చూడటానికి అంత బాగుంది. చిరంజీవి గారి యాక్టింగ్ చాలా బాగుంది, స్టైల్ చాలా బాగుంది. అసలు వీ కెన్ సే దట్ బాస్ ఈస్ బ్యాక్. వింటేజ్ చిరంజీవి కనిపించారండి. అంటే యాక్చువల్లీ ఫ్యాన్స్ చాలా రోజులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పాత చిరంజీవి గారిని చూడాలని. సేమ్ అట్లనే ఉన్నారు. కామెడీ టైమింగ్ అంతా యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. ట్రిపుల్ హ్యాట్రిక్ ఇంకా అనిల్ రావిపూడి గారికి. ఓకే 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 అనిల్ రావిపూడి గారు నాకు ట్రిపుల్ హ్యాట్రిక్ అనుకోవచ్చు. ఇంకా ముల్రాజ్ అసలు యాక్చువల్గా ఉన్నారని అనుకోలేదు, నేను అన్ఎక్స్పెక్టెడ్ కదా. సర్ప్రైజ్ బాగుంది, తన కామెడీ కూడా బాగుంది. అంటే ఇది యాక్చువల్లీ అసలు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి, అంత సెంటిమెంట్ బాగుంది, సాంగ్స్, యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. చిరంజీవి కలిసి చేయడం అది హైప్ మూమెంట్ అనిపించింది అనమాట. క్లైమాక్స్ వెంకీమామ చిరంజీవి ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది, అది ఇంకా ఇంపాక్ట్ఫుల్, ఇంకా పవర్ఫుల్ అనిపించింది. కాకపోతే అది ఒక పార్ట్ తర్వాత వస్తుంది, సో అంత ల్యాండ్ అవ్వలేదు. కానీ యా, క్లైమాక్స్ ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ ఇంపాక్ట్ఫుల్. అవి కొన్ని బిట్స్ ఉన్నాయి, పూర్తిగా యాడ్ చేయలేదు. ఆఫ్ కోర్స్ కొన్ని శాంపిల్స్ తీసుకున్నారు, కానీ సీన్స్ మాత్రం పాత సినిమాల నుంచి చాలా తీసుకున్నారు అనమాట. ఒక గుర్రాన్ని పక్కన ఉండడం కానీ, కొన్ని అంటే యంగ్ లుక్, అది హుక్ స్టెప్ అప్పుడు అది గ్యాంగ్ లీడర్ బ్లాక్ బనియన్ వేసుకోవడం, అవన్నీ చాలా సిగ్నేచర్గా అనిపించింది. కొన్ని సీన్స్ పాత సినిమా నుంచి తీసుకున్నారు. పాటలు కూడా ఓకే, అన్ని ఎక్కువ తీసుకున్నారు. బట్ యా, సో నయనతార యాక్చువల్గా వెరీ లైక్ యూ సైడ్, అంటే చాలా లిమిటెడ్ స్కోప్, లిమిటెడ్ రోల్ కూడా ఉంది. కాకపోతే బెటర్ దెన్ క్యాథరిన్ అండ్ డెఫినెట్లీ అ సపోర్టింగ్ రోల్. కానీ హైలైట్ ఆఫ్ ద మూవీ వాజ్ స్టిల్ వెంకీ మామ అండ్ చిరంజీవి షేరింగ్ ద సేమ్ సీన్. కొన్ని సీన్స్ కొంచెం ఫోర్స్ అనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లేడీస్ డిస్కషన్ సీన్, కానీ అది కొంచెం మేబీ ట్రిమ్ చేయొచ్చేమో అనిపించింది. కానీ ఓకే, ల్యాండ్ అయింది. అది పంచ్ డైలాగ్స్ కానీ అది మళ్ళీ రివర్స్ చేసి మాస్కులినిటీని మళ్ళీ తక్కువ చేయకుండా, ఫెమినిజం ఎక్కువ చేయకుండా బాగానే మేనేజ్ చేస్తున్నట్టు అనిపించింది. ఓకే, యా, ఓవరాల్ ఐ గివ్ ఇట్ 8.4 out of 10. బాగానే ఉంది. యాక్చువల్లీ క్రింజ్ ఉంటుంది అనుకున్నాను, కానీ అంత అసలు క్రింజ్ ఏం లేదు సినిమాలో. ఇందులో క్రింజ్ ఏం లేదు, అసలు క్రింజ్ చాలా తక్కువ ఉంది, ఓవరాల్గా బాగుంది. సో నాకు మూవీ మొత్తం నచ్చింది. నాకు వెంకటేష్ అండ్ చిరంజీవిని లాస్ట్లో ఈక్వల్గా చూపించినట్టే అనిపించింది. ఇద్దరికి ఈక్వల్ సీన్ కానీ ఆ డైలాగ్ మల్టీ స్టార్ ఏం కాదు, ఆయన గెస్ట్ అపీరియన్సే. కాకపోతే ఎంత సీన్ ఎక్కువే ఉంది, ఆ సీన్ కూడా బాగుంది. ఎక్కడ క్రింజ్ కానీ ఏది లేదు. ఇద్దరిది కామెడీ టైమింగ్ కానీ పర్ఫెక్ట్ ఉంది, ఇద్దరు సింక్లో ఉన్నారు, బాగుంది.